X-Men 97 చాలా రోజుల తర్వాత ఎలాంటి కండిషన్స్ లేకుండా ఒక మార్వెల్ షో నచ్చింది బ్రో నాకైతే మాత్రం. అంటే చాలా రోజులుగా మార్వెల్ నుంచి వచ్చిన ఏ ప్రోడక్ట్ అయినా గానీ కొంచెం డౌట్ తోనే చూడాల్సి వస్తుంది అనమాట. ఇదే రకమైన అజెండాతో వస్తుంది, వీళ్ళు నిజంగానే స్టోరీ బాగా తీయాలి అనే ఒక మెంటాలిటీతో తీస్తున్నారా అనే ఒక థింకింగ్ అయితే గ్యారంటీ క్రియేట్ అయిపోయింది ఫ్యాన్స్ కూడా. అదే టైంలో వచ్చింది X-Men 97. X-Men 97 అంటే ఏంటి అని మీరు అడిగితే మాత్రం 1992 లో X-Men అనే ఒక యానిమేటెడ్ షో రిలీజ్ అయింది అనమాట. దాని కంటిన్యూషన్ 1997 వరకు జరిగింది అన్నట్టు. సడన్ గా దాన్ని క్యాన్సిల్ చేశారు. దానికి ఎగ్జాక్ట్ కంటిన్యూషన్ ఈ X-Men 97 అనమాట. సో ఈ సీజన్ లో ఆల్రెడీ మనకి క్యారెక్టర్స్ అన్నిటిని ముందే ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు. అండ్ ఆల్సో వాటన్నిటికీ ఒక పాస్ట్ అయితే గ్యారంటీ ఉంటుంది అనమాట. ఎగ్జేవియర్ చనిపోయిన తర్వాత ఎక్స్మెన్ ఉన్న వాళ్ళ మ్యాన్షన్ మిగతా అంతా కూడా తన విల్లు ద్వారా మ్యాగ్నీటోకి ఆ రైట్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. దీని తర్వాత మనుషులు మ్యూటెంట్స్ ఎగ్జేవియర్ చనిపోయిన తర్వాత ఎలా ఉన్నారని జనరల్ స్టోరీ అన్నట్టు. సో నేను 1992 లో వచ్చిన X-Men షో చూడలేదు కాబట్టి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఫస్ట్ 3 to 4 ఎపిసోడ్స్ క్లియర్ చూపించారు అనమాట. సో ఇది సిచ్యువేషన్, ఇక్కడ ఆగింది షో. దీని తర్వాత ఏమైంది, ఇప్పటి వరకు X-Men వాళ్ళ లైఫ్ లో ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళ థింకింగ్ ఇప్పుడున్న సినారియోలో ఎలా ఉంది అనేది దాని మీద బాగా పెడతారు అనమాట. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అట్లా. దాని తర్వాత ట్విస్ట్లు మీద ట్విస్ట్లు క్రియేట్ అవుతా ఉంటాయి. నాకు దీంట్లో యునిక్ గా అనిపించింది ఏంటంటే ఈ షోలో ఉన్న డైలాగు చాలా సిమిలర్ గా పాత షోని గుర్తు చేస్తాయి అనమాట. అదే కైండ్ ఆఫ్ గ్రాంధికమైన ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు అనమాట. యూ కమ్ హియర్ అనుకుంటా కొంచెం మెల్లగా మాట్లాడతా ఏదో ఒక బేస్ వాయిస్ తో మాట్లాడినట్టు మాట్లాడతారు. డైలాగ్స్ కూడా అట్లే ఉంటాయి, స్లోగా చాలా పెద్ద పెద్ద లెంతీ డైలాగ్స్ ఉన్నట్టుగా అట్లా వినబడతా ఉంటాయి అనమాట. ఈ పర్టికులర్ డిసిజన్ మీద నేను టూ మైండెడ్ గా ఉన్నాను అనమాట. ఎందుకంటే అది ఒక కొంచెం అవుట్డేటెడ్ ఫీల్ ఇస్తూనే ఉంటది, కాకపోతే మనకి ఇక్కడ నుంచి వస్తున్నారో తెలుస్తూ ఉంటది. దే మేడ్ అన్ ఎర్నెస్ట్ అటెంప్ట్ టు రెప్లికేట్ ద సేమ్ మ్యాజిక్ ఫ్రమ్ 1997 గ్యారంటీగా. బట్ మనం ఇప్పుడు మోడర్న్ ఏరాకి వచ్చేసిన తర్వాత ఈ కైండ్ ఆఫ్ డైలాగ్స్ మనము వినడం ఆపేసాం అనమాట. సో ఈ రెండింటి మధ్యలో క్లాష్ అయిందనమాట నాకు మాత్రం డైలాగ్స్. ఒకవేళ మీరు 1997 లో వచ్చిన సిరీస్ ని చూసుంటే మీకు ఇంకా ఎక్కువ న్యూయాన్స్ ఉంటది. బట్ ఈ షో మాత్రం అర్థం చేసుకోవడానికి ఈజీగా తయారు చేశారనమాట. నాకు కొంచెం ఇష్యూ ఏమొచ్చిందంటే చాలా వరకు ప్లాట్స్ ఒక్కొక్క ఎపిసోడ్ కి ఒకే ప్లాట్ లాగా క్రియేట్ చేశారనమాట. దాంట్లో చాలా ప్లాట్ ఉంటది, దాన్ని వీళ్ళు స్క్వీజ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. చాలా ఫాస్ట్ వెళ్ళిపోతా ఉంటాయి, కట్స్ వస్తా ఉంటాయి. వీళ్ళు చెప్పే స్టోరీకి ఇంకొంచెం బ్రీతింగ్ రూమ్ ఉండాలి అనిపిస్తుంది, కాకపోతే వెంటనే కట్ చేస్తాడు అక్కడ మాత్రం అరే ఏంట్రా బాబు ఇంకొంచెం ఎలాంగేట్ చేసినా ఇంకొంచెం ప్రొలాంగ్ చేసినా గానీ ఆ సీన్ ఇంకా బాగుండేది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. నాకు మాత్రం ఈ షోలో క్యారెక్టర్స్ ని డీల్ చేసిన విధానం మాత్రం చాలా బాగా నచ్చింది. జీను స్కాట్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న మ్యారిటల్ ప్రాబ్లమ్, టామ్ కి ఉన్న పవర్ ప్రాబ్లమ్, అండ్ ఆల్సో హ్యాంక్ గానీ ఒక రిపోర్టర్ ఉంటా ఉంటది, జూబిలీ వాళ్ళ యంగ్ లవ్ ఒకటి, అండ్ మధ్యలో మ్యాగ్నీటో వస్తాడు, క్యాంబిట్ గానీ రోగ్ గానీ వీళ్ళందరికీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు. వీటన్నిటికీ సూపర్ క్లోజర్ ఇస్తాడని చెప్పని కానీ వీళ్ళందరి క్యారెక్టర్ జర్నీ మాత్రం చాలా బాగా రాసుకున్నాడు అనిపించింది. ఈ క్యారెక్టర్స్ అన్నిటిని బాగానే చేశారు కానీ వోల్వరిన్ ఎందుకు మధ్యలో జస్ట్ ఏదో 1 DIMENSION లో పెట్టినట్టు అనిపించింది. జస్ట్ వోల్వరిన్ ఉన్నాడు, యాక్షన్ 2-3 డైలాగ్స్ ఇచ్చేద్దాం వదిలేద్దాం అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ లో చేసినట్టు అనిపించింది. నెక్స్ట్ సీజన్ లో పెడతారని నేను అనుకుంటాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఆన్ దట్. టోటల్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఈచ్ ఎపిసోడ్ 30 minutes. దీంట్లో 4th ఎపిసోడ్ మాత్రం నాకు అసలే నచ్చలేదు. ఒకటేసారి ఒక ఫిల్లర్ ఎపిసోడ్ లెక్క అనిపించింది. అంటే కొంచెం కంటిన్యూషన్ ఉంటుంది కరెక్టే, జూబిలీ క్యారెక్టర్ మీద ఒక రకమైన ఎపిసోడ్ వెళ్తా ఉంటది, అది నాకు ఎక్కడ కూడా కనెక్టెడ్ అనిపించలేదు అనమాట. దాంట్లో స్ట్రాంగ్ క్యారెక్టర్ ది కొంచెం ప్రొలాక్ టైప్ ఒకటి ఉంటది కానీ నాకు కొంచెం అది ఎందుకు తీసారా ఈ విధంగా అనిపించింది అనమాట. అండ్ లాస్ట్ 3 episodes ఆర్ లైక్ 3 parts ఆఫ్ అ సింగిల్ స్టోరీ అన్నట్టు. అప్పటి వరకు జరిగిన స్టోరీని అన్నింటినీ చుట్టేసి ఒక మెయిన్ అజెండా మీద నడుస్తూ ఉంటది అనమాట. ఇప్పుడే మనకి విలన్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. మనకి చాలా విలన్స్ వస్తూ ఉంటారు పోతుంటారు కానీ మెయిన్ విలన్ ని వీళ్ళు స్టార్టింగ్ నుంచే హింట్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. సడన్ గా ఇంట్రడ్యూస్ చేసి సడన్ గా బ్యాక్గ్రౌండ్ చెప్పేసి సడన్ గా మోటివ్స్ ఇచ్చేసి సడన్ గా వీడియో పవర్ఫుల్ అయిన కైండ్ ఆఫ్ వేలో దిగుతూ ఉంటది అనమాట షో. దానివల్ల నేను విలన్ మోటివ్స్ కి అంత బాగా కనెక్ట్ కాలేకపోయినా అన్నట్టు. సో దాని వల్ల ఇంకొంచెం బాగా చూపించుంటే ఇంకా బాగుండదు నా ఫీలింగ్. నాకు వాట్ ఈస్ ద బెస్ట్ ఎపిసోడ్ అని అడిగితే మాత్రం ఖచ్చితంగా 5th ఎపిసోడ్ అంట. ఒకేసారి డార్క్ టర్న్ తీసుకుంటది భయ్య నిజంగా స్టోరీ అక్కడ నుంచి. చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. సో నాకైతే మాత్రం యాజ్ అ హోల్ X-Men 97 నచ్చింది. చాలా రోజులుగా మన సబ్స్క్రైబర్స్ X-Men 97 చూడన్నా అంటున్నారు, రివ్యూ ఇచ్చేస్తున్నా. నాకైతే నచ్చింది, చూడొద్దు అనుకున్నా యాక్చువల్గా, ఎందుకంటే మార్వెల్ ఈ మధ్యలో తీసే ఏ ప్రోడక్ట్ కూడా నాకు అంతగా ఎక్కట్లేదు. లాస్ట్ లోకి సీజన్ 2 నచ్చింది, అది కూడా బాగా అనిపించింది. ఈ ఒక్క షో నచ్చింది కాబట్టి టోటల్ మార్వెల్ ఇస్ బ్యాక్ అంటానా అంటే మాత్రం సచ్చినాను. ఇలాంటివి చాలా రావాలి. స్టోరీ టెల్లింగ్ ముందు ప్రాధాన్యత తీసుకోవాలి, మంచి క్యారెక్టర్స్ చెప్పాలి, మంచి స్టోరీలు చెప్పాలి. నాకైతే మాత్రం ఈ పర్టికులర్ షో ఈ పర్టికులర్ సీజన్ నచ్చింది. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి బట్ నాకైతే మాత్రం సాటిస్ఫైడ్ అనిపించింది అనమాట. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ X-Men 97. 10 episodes 30 minutes ఈచ్. మీరు చూసారా, మీకు నచ్చిందా నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ యాజ్ యూజువల్ మా కాంటెంట్ కనుక నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కి ఎప్పుడు సపోర్ట్ ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.